సిద్దిపేట జిల్లా వర్గల్ కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేణుగోపాలస్వామిని మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ వర్గల్ శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం సుమారు 800 సంవత్సరాల క్రితం నిర్మించారని, ఇక్కడికి ఎన్నో ప్రదేశాల నుంచి ప్రజలు తరలి వస్తారని తెలిపారు. ఆలయాల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందని చెప్పారు. नमस्कुर्यान्न श्रीलङ्केर्चके देदा एव देवता प्रीणादे याप्या अनन्तराजाय सर्वस्तोमोदिरात्र उत्तममहुर्भवति सर्वस्याप्यै सर्वं जयते ఎనిమిది వందల సంవత్సరాల క్రితం వేణుగోపాల స్వామి ఆలయాన్ని గొప్పగా నిర్మాణం చేసిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఈ ఆలయాన్ని మరింత గొప్పగా నిర్మాణం చేసి ఈ ప్రాంత ప్రజానికంలో ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని కలిగించడంలో గ్రామ ప్రజలు విజయం సాధించారు. ఇక్కడ సరస్వతి అమ్మవారు కూడా బాసర అమ్మవారి తర్వాత రెండవ అతిపెద్ద సరస్వతి ఆలయంగా ఇక్కడ రూపుదిద్దుకుంది. నేను 35 సంవత్సరాలుగా ఈ ఆలయం ఎట్లా అభివృద్ధి చెందిందో పర్సనల్గా చూసిన కాబట్టి లక్షల మంది పిల్లలకి అక్షరాభ్యాసం కలిగించి ఇవాళ జ్ఞానవంతులను చేయడంలో, విద్యను అందించడంలో ఈ సరస్వతి ఆలయ పూజారులు కానీ ఈ ప్రాంత ప్రజలుగా చేస్తున్న కృషి అమోఘం.